హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ రైతు మిత్ర జానీ. ఈ వీడియోలో 100% నీటిలో కరిగే ఎరువైన 319 గురించి పూర్తి విషయాలైతే తెలుసుకుందాం. 319 అంటే ఏమీ లేదండి, మొక్కకు కావలసిన 3 ప్రధాన పోషకాలైతే ఉన్నాయి కదా, ఆ ప్రధాన పోషకాల 3 సమపాల మిశ్రమమే ఈ 319 వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్. మనం బస్తాల్లో తీసుకొస్తాం కదా, ఈ యూరియా, అదేవిధంగా పొటాషు, డిఏపి, సేమ్ అదే మందు మనకి నీటిలో కరిగే విధంగా లభ్యమవుతుంది. అయితే ఈ యొక్క ఎరువు గురించి తెలుసుకోబోయే ముందుగా యూరియా, అదేవిధంగా భాస్వరం, పొటాషు, ఈ 3 మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ముఖ్యంగా యూరియా యొక్క ఉపయోగం ఏంటంటే, ఆకుల్లో పత్రహరితం పెంచి మొక్క పచ్చగా ఉండేందుకు, అదేవిధంగా మొక్క పెరుగుదల దశలో యూరియా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మొక్కల్లో వివిధ రకాల చర్యలు జరగడానికి యూరియా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ భాస్వరం గురించి తెలుసుకుంటే, మొక్క తొలి దశలో వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగడానికి, ఆ తర్వాత పూత దశలో కాయలు మంచిగా అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా పక్వానికి రావడానికి ఈ భాస్వరం ఎరువు ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పొటాష్ గురించి మాట్లాడుకుంటే, ఇది మొక్కలో 2 రకాల ప్రధానమైన పనులు అయితే చేస్తుంది. ఒకటి రెసిస్టెన్స్ పవర్, అంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అంటే మొక్కలో రోగ నిరోధక శక్తి బాగున్నప్పుడు మొక్కకి ఎటువంటి రోగాలు సోకకుండా, ఒకవేళ రోగాలు ఆశించినా వాటిని తట్టుకునే శక్తిని అయితే ఈ పొటాష్ అయితే అందిస్తుంది. మరోపక్క ఇక పూత దశలో దీని యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి గింజ కూడా పాలు పోసుకోవడానికి, అదేవిధంగా గింజలో బరువు పెరగడానికి, తాలు గింజలు లేకుండా మనకైతే పొటాషు బాగా ఉపయోగపడుతుంది. వరి కానీ, మొక్కజొన్న కానీ, అదేవిధంగా ఇక పండ్ల తోటలో కానీ అన్ని గింజలు పాలు పోసుకోవడానికి ఈ పొటాషు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక 319 అంటే ఇదేదో పురుగు మందు, అదేవిధంగా తెగుళ్ళు మందు, ఇంకా వేరే ప్రత్యేకమైన మందు అని మీరు అనుకోవద్దు. ఇక 319 గురించి పూర్తిగా తెలియని వారికి ఇప్పుడు ఒక అవగాహన వచ్చిందే అనుకుంటున్నాను. ఇక దీనిని ఎప్పుడు పిచికారీ చేసుకోవాలి, ఎంత మోతాదులో పిచికారీ చేసుకోవాలి అనే అంశాలను అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది పంట నాటిన 15 రోజుల నుంచి అన్ని దశల్లో, అన్ని పంటల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఉంది కేవలం ఒక యూరియానో, అదేవిధంగా ఒక భాస్వరమో, ఒక పొటాషో కాదండి, మొక్కకు కావాల్సిన అతి ప్రధానమైన 3 ఎరువులు కలిసి ఉన్నాయి కనుక మొక్కకి ఈ 3 ఎరువులు కూడా అన్ని దశల్లో అవసరమవుతాయి కనుక మీకు అందుబాటులో ఉన్న ప్రతిసారి కూడా మీ యొక్క పురుగు మందులతో కలిపి కూడా దీన్ని అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇక రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇది అడుగు మందు కాదండి, భూమిలో చల్లరాదు, స్ప్రేయింగ్ రూపంలో ఆకుల మీద పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీన్ని అన్ని రకాల తెగుళ్ళు మందులు, అదేవిధంగా పురుగు మందులతో పాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే పిచికారీ చేసుకోవచ్చు. ఇక దీన్ని ఏ సమయంలో పిచికారీ చేసుకోవద్దు అనే విషయాలైతే తెలుసుకుందాం. ఇక మీరు ఎప్పుడైతే అడుగు మందులు వేసుకుంటారో, అంటే బస్తాల రూపంలో యూరియా కానీ, అదేవిధంగా డిఏపి కానీ, పొటాష్ తెచ్చి చల్లుకుంటారో, అప్పుడు చల్లుకున్నప్పుడు మాత్రం దీన్ని పిచికారీ చేసుకోవద్దండి. అలా చల్లుకున్న 15 నుంచి 20 రోజుల తర్వాత మాత్రమే దీన్ని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అడుగు మందులు చల్లడం లేట్ అయినప్పుడు దీన్ని పైపాటుగా పిచికారీ చేసుకోవచ్చు. అటువంటి అప్పుడు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరు భూమిలో 50 కేజీల బస్తా వేస్తే ఎంత రిజల్ట్ వస్తుందో దాదాపుగా అంతే రిజల్ట్ ఇక పిచికారీ రూపంలో ఇచ్చినా కూడా అంతే రిజల్ట్ అయితే వస్తుంది. ఇక దీన్ని పిచికారీ చేసుకోవాల్సిన మరొక ముఖ్యమైన దశ కూడా ఉందండి. ఎప్పుడైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించవో, మొక్క వేర్ల ద్వారా ఎప్పుడైతే పోషకాలను గ్రహించలేదో, ఆ సమయంలో ఈ యొక్క వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అధిక వర్షాలు, అధిక బెట్ట పరిస్థితులలో ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అయితే బాగా ఉపయోగపడతాయి. ఇక ఈ మందులు పిచికారీ చేసుకోవాల్సిన మరొక ప్రత్యేక సమయం ఏంటంటే, మొక్కలో పెరుగుదల ఆశించినంత లేదు, లేకపోతే మొక్కల్ని బాగా పెంచాలి అనుకున్నప్పుడు కూడా ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ని పిచికారీ రూపంలో ఇవ్వవచ్చు. ముఖ్యంగా ఇది పిచికారీ చేసుకున్నప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం, ఈ మందు ఆకులు బాగా తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎరువులను మనం పిచికారీ రూపంలో ఆకుల మీద స్ప్రే చేస్తున్నాం కనుక మొక్క ఆకుల నుంచి ఈ ఎరువులను గ్రహిస్తుంది. కనుక మొక్కకు ఉన్న ఆకులన్నీ బాగా తడిచేలా చూసుకోవాలి. ఇక ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ని ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయంలో అయితే బాగా ఉపయోగిస్తుంటారు. డ్రిప్ ఇరిగేషన్ చేసేవారికి ఈ యొక్క వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ గురించి బాగా తెలిసి ఉంటుంది. ఒకవేళ దీన్ని డ్రిప్లో ఇచ్చుకోవాలనుకుంటే లీటర్ నీటికి 2 గ్రాములు అయితే వదులుకోవాలి.
ఒకవేళ స్ప్రేయింగ్ రూపంలో పంట మీద వాడుకోవాలనుకుంటే 1 ఎకరానికి 1 కేజీ ప్యాకెట్ అయితే సరిపోతుంది. ఇక మరీ ఆకుల మీద ఎక్కువసేపు పిచికారీ చేసిన ఆకులు కొసలు మాడిపోయే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పంట చేల్లో లేత పూత ఉన్నప్పుడు కూడా దీన్ని పిచికారీ చేసుకుపోవడం మంచిది. ఇక దీన్ని పంట పూర్తి కాలంలో 20 రోజుల వ్యవధిలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక మార్కెట్లో దీని కేజీ ప్యాకెట్ ధర 140 రూపాయలుగా ఉంది. ప్రాంతాలను బట్టి కొంత వ్యత్యాసం అయితే ఉండవచ్చు. ఫ్రెండ్స్, 319 వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరింత వ్యవసాయ సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ రైతు మిత్ర జానీ, సైనింగ్ ఆఫ్.